హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అండి. ఈవినింగ్ 4, 5 ఆ మధ్యలో వచ్చేసి నేను ఇల్లు వాకిలి అయితే ఊడ్చేసుకుంటాను. మార్నింగ్ ఒక టైం అయితే ఊడుస్తాను. అలానే ఈవినింగ్ టైం కూడా ఊడుస్తూ ఉంటాను. ఆకులు అయితే ఊడ్చే కొద్దీ రాలుతూనే ఉంటున్నాయి అన్నమాట. ఇంకా అలా అనేసి వదిలేసాము అనేసి అంటే చాలా చెండాలంగా ఉంటుంది కదా అనేసి ఇంకా రోజు డైలీ ఈవినింగ్ టైం కూడా ఇల్లు వాకిలి అయితే ఊడ్చేస్తాను. ఇల్లు ఊడ్చేసి వాకిలి ఊడ్చిన తర్వాత అయితే ఇక్కడ నేను కొద్దిగా పాలైతే ఉన్నాయండి. ఆ పాలైతే తోడు పెట్టేద్దాము అనేసి పాలైతే కాగబెట్టేసాను అనమాట ఇక్కడ. ఇంకా వచ్చేసి ఇంకా నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి కదండి. ఇంకా దానికోసం అనేసి ఇక్కడ నేను ఈరోజు బెండకాయ కర్రీ అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. నేను ఊరు నుంచి వచ్చేటప్పటికి మా వారైతే కూరగాయలన్నీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేశారనమాట. ఇంక ఈరోజు అయితే బెండకాయ టమాటా కర్రీ చేద్దాము అనేసి అనుకున్నాను. దానికోసం అనేసి అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను. దాంట్లోకి టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా అంతలోకి మా వారైతే వచ్చేసారు. వచ్చేసి నేను ఊరు వెళ్ళినప్పుడు మెంతికూర అయితే తీసుకొచ్చేసారంట. ముందు మెంతికూర అయితే వండేసేయి అనేసి చెప్పారు. ఇంకా అందుకోసం అనేసి మళ్ళీ అవన్నీ లోపల పెట్టేసుకొని మళ్ళీ మెంతికూర అయితే తీసేసాను. మెంతికూర అయితే బాగా ఐస్‌లాగా గడ్డ కట్టేసిందండి. మొత్తం ఐస్ అయిపోయింది ఇదంతా. అందుకోసం అనేసి త్వరగా అయితే వండేసేయమనేసి చెప్పారు. అందుకోసం అనేసి ఇవాళ చూసారా ఎలా ఐస్ గడ్డ కట్టేసిందో. ఆకుకూర మొత్తం ఇలానే ఉంది. సగం అయితే ఇలాగా గడ్డ కట్టేసింది. కొద్దిగా ఫ్రెష్గానే ఉందిలేండి. ఒకసారి ఇలాగా బయట పెట్టేసాము అంటే ఆ ఐస్ అంతా పోతూ ఉంటుంది కదా. ఇంకా అదైతే పక్కన పెట్టేశానండి కొద్దిగా ఐస్ అంతా కరగాలి అనేసి. ఇంకా తర్వాత పాలైతే ఒక గిన్నెలోకి వేసేస్తున్నాను. అంత పెద్ద గిన్నెలోకి తోడెందుకు అనేసి ఒక చిన్నపాటి గిన్నె అయితే తీసుకున్నాను. ఇంకా పాలైతే చల్లారటం కోసం ఒక పెద్దపాటి గిన్నె అయితే తీసేసుకున్నాను. దీంట్లో త్వరగా అయితే మనకి పాలన్నవి చల్లారిపోతూ ఉంటాయి కదా, అందుకోసం అనేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఈలోపు కొద్దిగా ఆకుకూర అయితే ఐస్ అన్నది విడిపోయింది. ఆకుకూర అంతా మెత్తగా అయిపోయింది అనమాట. ఫ్రెష్గానే ఉంది, ఐస్ మాత్రమే కట్టింది. ఇంకా ఎందుకోనండి మా ఫ్రిడ్జ్ నార్మల్లో పెట్టినా కానీ ఇలాగా వెజిటేబుల్స్ ఏమన్నా పెట్టినా కానీ మనకి వెంటనే ఒక 1 to 2 డేస్లోనే ఇట్లా ఐస్ అయితే అయిపోతుందన్నమాట. ఏ వెజిటేబుల్ అయినా అంతే. ఎందుకో అర్థం కావట్లేదు. ఒకవేళ హైలో పెడితే ఇలా అవుతుందేమో అనేసి అనుకున్నా కానీ ఎప్పుడు నేను ఫ్రిడ్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఇలాగా లోనే పెడుతూ ఉంటాను. కాకపోతే ఇలా అవుతూ ఉంటుంది. ఫ్రిడ్జ్తో వచ్చిన ప్రాబ్లం అయితే ఇదే. కాకపోతే ఫ్రిడ్జ్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. ఇలాగ కూరగాయలు మాత్రమే ఇలాగ ఐస్ గడ్డ కడుతూ ఉంటాయి. ఇంకా చలికాలం అయితే ఇంకా అస్సలు చెప్పలేమండి. ఆ విధంగా అయితే గడ్డ కడుతూనే ఉంటాయి. టమాటాలు కానీ ఏవైనా కానీ టమాటోలు కనుక గడ్డ కట్టినాయి అంటే ఒక బండలాగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే నేను ఈ మెంతికూరనైతే తీద్దాము అనేసి అనుకుంటే ఇంకా చేతులన్నీ బాగా చల్లగా అయిపోతున్నాయి. అందుకోసం అనేసి కొద్దిగా ఒలిచి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఈలోపు పాలు కూడా చల్లారిపోతే ఆ పాలల్లో ఉన్న మీగడ అయితే ఫస్ట్ తీసేస్తున్నాను. మీగడ తీసేసి నేను పాలైతే తోడేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ మీగడ మళ్ళీ నేను నెయ్యి ప్రిపేర్ చేయడం కోసం అయితే యూస్ చేస్తూ ఉంటాను కదా. ఇంకొక 2 to 3 వీక్స్ అయితే కానీ నేను నెయ్యి ప్రిపేర్ చేయడానికి అయితే లేదు. ఇంట్లో నెయ్యి కూడా అయిపోయిందనమాట. నేను ఊరు వెళ్ళి రావటం అలాగా. ఇంకా మా వారు ఉన్నారు అనేసి అంటే ఆయనకి ఇలాగా మీగడ వేరు చేయటం అన్నది తెలియక మొత్తం తోడేసేసారంట. ఇంకా వచ్చిన తర్వాత నేనైతే ఇలా చేసేస్తున్నాను. ఇంకా పాలల్లోకి కొద్దిగా చల్లారిన తర్వాత తోడైతే పెట్టేశాను. తోడు పెట్టేసి అలా పెట్టేశాను అంటే ఒక 5 to 6 అవర్స్లో అయితే మనకి పెరుగైతే తోడుకుంటుందన్నమాట. ఇంకా తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎప్పుడైనా కానీ మనం ఫ్రెష్గా ఉన్నప్పుడే మనం పెరుగు అన్నది ఫ్రిడ్జ్లో పెట్టేసాము అనేసి అంటే పుల్లగా అవ్వకోకుండా ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత నేనైతే ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎప్పుడు నేను ఇలాగా
మెంతి కూర వండినప్పుడు ఎండు రొయ్యలు అయితే వేస్తూ ఉంటాను. ఇంక ఈరోజైతే ఎండు రొయ్యలు అయితే వేయట్లేదు. ఎక్కువగా ఎండు రొయ్యలు, మెంతాకు, టమాటా అయితే వండుతూ ఉంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే తాలింపు అయితే వేసేస్తున్నానండి. తాలింపులోకి కేవలం ఇక్కడ ఆవాలు, జీలకర్ర మాత్రమే వేసేసుకున్నాను. అలానే దంచిన 5, 6 వెల్లుల్లి కూడా వేసేసుకున్నాను. వెల్లుల్లి వేసాము అనేసి అంటే ఆకుకూరలోకి ఇంకా టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. ఏ ఏ ఆకుకూర చేసినా కానీ మనం వెల్లుల్లి అన్నది కంపల్సరీ వేసుకుంటూ ఉంటే బాగుంటుంది. నేనైతే అలా వేసుకుంటూ ఉంటాను. ఇంకా దాంట్లోకి స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకొని ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇలాగ స్టవ్ దగ్గర నించొని పని అన్నది టకటక చేసేసుకుంటూ ఉంటే త్వరగా అయిపోతుంది కదండి. అది కూడా కాకుండా ఈరోజు మా వారైతే ఓ దగ్గరికి తీసుకెళ్తాను అనేసి అన్నారు. చూడాలి మరి తీసుకెళ్తారో లేదో. బయటకైతే వెళ్ళారు. ఫోన్ చేస్తాను అనేసి అన్నారు. ఇంకా ఇక్కడ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కూడా వేసేసిన తర్వాత అవి సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఈరోజు మెంతికూరలోకి కాడలు మాత్రం వేయకుండా ఉట్టి ఆకులు మాత్రమే కట్ చేసి పెట్టేసుకున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. మా పిల్లలు ఏ ఆకుకూర పెట్టినా కానీ తింటూనే ఉంటారనమాట. వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనేసి ఫస్ట్ మనం చిన్నప్పటి నుంచే ఏదైనా వెజిటేబుల్ కానీ ఏదైనా కానీ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు పిల్లలకి చెప్పాము అనేసి అంటే పెద్ద అయిన తర్వాత కూడా అలా అలవాటు అవుతూ ఉంటుంది. కొందరైతే అది తినము ఇది తినము అనేసి అంటూ ఉంటారు కానీ మా పిల్లలైతే అలా కాదండి. నేను ఏది పెట్టినా కానీ మా పిల్లలు అయితే తింటూనే ఉంటారు. నేనైతే నా పిల్లలు బంగారం అనేసి చెప్పేయచ్చు ఈ విషయంలో. ఏ విషయంలో అయినా కానివ్వండి వాళ్ళు. ఇంకా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కొద్దిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకొని అలానే కర్రీకి సరిపడా సాల్ట్ అన్నది వేసేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు అయితే వేసేసుకున్నాను. ఇవి కూడా కొద్దిగా మగ్గిపోయిన తర్వాత ఇక్కడ ముందుగా టమాటోలను అయితే కట్ చేసి వేసేస్తున్నానండి. టమాటోలు బాగా ఎర్రగా పండిన టమాటోలు అయితే తీసేసుకున్నాను. ఇక్కడ అందరికీ తెలిసే ఉంటుంది కదండి, బండి మీద మనకి పండినవి అలానే కొద్దిగా పచ్చిగా ఉన్న టమాటాలు కూడా ఇస్తున్నారు కదా. అవి నేను ఫ్రిడ్జ్లో పెట్టకుండా కొద్దిగా పండిన తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంకా అవైతే బాగా ఎర్రగా అవుతున్నాయి అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టాము అనేసి అంటే అలానే పచ్చిగా ఉంటున్నాయి కదా. ఇంకా ఒక 3, 4 టమాటాలు కూడా తీసుకొని వాటిని కూడా వేసేసుకున్నాను. ఇక్కడ ముందుగా నేను టమాటో అయితే కుక్ చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆకుకూర మనకి త్వరగా కుక్ అయిపోతుంది కదా. అందుకని ముందుగా నేను టమాటో అయితే సాఫ్ట్గా కుక్ చేసేసుకున్నాను అనమాట. చూసారా, ఈ విధంగా సాఫ్ట్గా అయితే కుక్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం అయితే వేసేసుకున్నాను. కారం వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆకుకూరని ఎప్పుడైనా కానీ మనం యూస్ చేసేటప్పుడు ఒక 5, 6 సార్లు మంచిగా వాష్ చేసేసుకోవాలండి. ఇసుక అన్నది ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా. ఇక అందుకోసం అనేసి ఇక్కడ ఆకుకూరని అయితే ముందుగా నేను వాష్ చేసేసుకొని మళ్ళీ వాటర్ అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఉట్టి కాడలు లేకుండా ఆకుతోటే ఈరోజు కర్రీ అన్నది ప్రిపేర్ చేసేస్తున్నాను. కాడలు అన్నవి కొద్దిగా ముదిరినాయి కదండి, అందుకోసం అనేసి నేను కాడలు అయితే వేయట్లేదు. లేతగా ఉంటే కాడలతో కూడా వేసేయచ్చు అనమాట. ఎలా వీలైతే అలా వేస్తూ ఉంటాను. ఒక పక్కన ఇంకా స్టవ్ మీద కర్రీ అయితే ప్రిపేర్ అవుతూనే ఉంది. ఇంకా డిష్ వాషర్లో నుంచి అంట్లు అయితే తీసుకొచ్చేసి ఇంకా అంట్లు అయితే సదురుతూ ఉన్నాను. మా వారు అయితే ఫోన్ చేశారు. 9:30 షోకి అయితే వెళ్దాము అనేసి అన్నారు. మూవీకి తీసుకెళ్తాను అనేసి చెప్పాను కదా. ఇంకా వ్యాలంటైన్స్ డే స్పెషల్గా మేమైతే ఈరోజు మూవీకి అయితే వెళ్తున్నామండి. అందుకోసం అనేసి త్వరగా అయితే వంట అయితే చేసేస్తున్నాను. మళ్ళీ మేము వెళ్ళేది సెకండ్ షో కాబట్టి ముందే డిన్నర్ అన్నది చేసేసి వెళ్తే బాగుంటుంది కదా అనేసి అందుకే త్వరగా అయితే చేస్తున్నాను. లేకపోతే ఒక పని అయిన తర్వాత ఒక పని చేసుకుంటూ ఉంటాను. ఇంకా సినిమా అంటే మనకి ఎలా ఎగ్జైట్మెంట్గా ఉంటామో తెలుసు కదండి. ఇంకా హుషారులో ఇంకా వంటలన్నీ త్వరగా పనులు కూడా త్వరగా చేసేసుకున్నాను. చూసారా, ఆకుకూర మనకి ఒక 2 మినిట్స్లో అయితే కుక్ అయిపోయింది. అదే ముందు ఆకుకూర వేసి తర్వాత టమాటా వేసాము అంటే అది కుక్ అవడానికి టైం పడుతుంది కదా. అందుకోసం అనేసి ఇలా ఆకుకూర లాస్ట్లో వేసాము అనేసి అంటే మనకి త్వరగా కుక్ అయిపోతుంది. ఇక తర్వాత నేను స్టవ్ మీద రైస్ కూడా పెట్టేస్తున్నాను. ఈరోజు చపాతీ అయితే చేయట్లేదు, కేవలం రైస్ మాత్రమే చేసేస్తున్నాను. ఇంకా మా వారు కూడా టికెట్స్ తీసుకొని వచ్చేస్తున్నారు. ఆయన కూడా ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయింది. ఇంకా చాలా టైం ఉందిలేండి మేము మూవీకి అయితే వెళ్ళటానికి.
త్వరగా వంట పని ఫినిష్ చేసేసాను అంటే పని అయితే అయిపోతుంది కదా. ఇంక ఈలోపు మళ్ళీ మనం వంట చేసాము అంటే చెత్త చెదారం మొత్తం కింద వేసుకుంటూ ఉంటాం కదా, అవన్నీ మళ్ళీ క్లీన్ చేసేసి ఒకసారి ఇల్లు కూడా క్లీన్ చేసేస్తాను. ఈ వంట అయిపోయేలోపు నేను స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటాను. స్టవ్ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంక ఇల్లు కూడా ఊడ్చేసేసి నిన్న నైట్ వేసిన బట్టలు అయితే ఫోల్డ్ చేసేస్తాను. ఫోల్డ్ చేసి ఎవరి వాళ్ళకి పెట్టేశాను అనేసి అంటే సమిధ అయితే ఎవరి వాళ్ళకి పెట్టేస్తుందనమాట. ఇంకా అలా చేశాను అనేసి అంటే తనకు కూడా ఈజీగా ఉంటుంది కదా. పిల్లలకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళని ఇదివరకు సమిధానే చేయమనే చెప్పేదాన్ని, కాకపోతే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అనేసి నేను కూడా కొద్దిగా హెల్ప్ చేస్తున్నాను అనమాట. లేదు అంటే తను చేసే పనిలో ఇదొక పని రెగ్యులర్గా తనే చేస్తూ ఉంటుంది. చూసారా, పని తర్వాత పని చేసుకుంటూ ఉంటే అన్ని పనులు ఒకేసారి అయిపోయినంత ఫీల్ అవుతుంది కదా. మెయిన్ ఇప్పుడు ఏంటి అనేసి అంటే మూవీ, అందుకోసం అనేసి ఈ పనులన్నీ త్వరగా చేసుకోవటం అయిపోతుంది. ఇంకా ఈలోపు రైస్ కూడా అయిపోయింది. నేను లడ్డు మాత్రమే ఇంకా నైట్ డిన్నర్ అయితే చేస్తున్నాను. సమిధ వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత తింటాను అనేసి అనింది. ఇంకా అవి తినేసాము అనేసి అంటే మళ్ళీ అవన్నీ డిష్ వాషర్లో వేసేసి నేను రెడీ అయిపోవాలి. వాళ్ళు కూడా రావాలి కదా తినడానికి, అందుకోసం అనేసి ముందుగా నేను లడ్డు అయితే తినేస్తున్నాం అన్నమాట. లడ్డు ఆమ్లెట్ కావాలనేసి అడిగాడు. ఇంట్లో ఎగ్స్ అయితే లేవు. ఇంకా వాడు ముఖం అయితే అలా పెట్టుకొని ఉన్నాడు, ఏదో వద్దు కావాలి అన్నట్టు ఉన్నాడు అనమాట. ఇంకా నేను గట్టిగా మాట్లాడేటప్పటికి వాడు సైలెంట్గా తినేశాడు. మీ పిల్లలు కూడా అలానే ఉంటారా అండి? గట్టిగా మాట్లాడాను అనేసి అంటే వాడైతే సైలెంట్ అయిపోతాడు. ఇంకా నేను లడ్డు అయితే ఇక్కడ నైట్ డిన్నర్ అయితే చేసేస్తున్నాము. డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ అంట్లన్నీ డిష్ వాషర్లో వేసేసి ఇంకా నేనైతే రెడీ అయ్యాను. రెడీ అవుతూ ఉన్నాను అనమాట. ఇంకా అప్పటికే టైం అవుతుంది అనేసి మా వారు అంటూనే ఉన్నారు. టైం అయితే ఉంది 9:30 కదండి మూవీ అయితే. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 8:45 అయితే అయింది. మాకు దగ్గరే లేండి మూవీ అయితే, థియేటర్ వచ్చేసి దగ్గరే. ఇంకా అలాగా అందరం కలిసి రెడీ అయిపోయి ఇంకా అయితే బయలుదేరిపోయాము. పిల్లలు చూసారా, నేను నడుపుతాను అంటే నేను నడుపుతాను అనేసి అంటారు. నలుగురం కలిసి ఈ బైక్ మీదే వెళ్తున్నాం ఈరోజు. ఎప్పుడు వేరే వాళ్ళదే ఇంకో బైక్ అడిగి వెళ్ళే వాళ్ళం కానీ వాళ్ళు అయితే లేరు. ఇంకా అందుకోసం అనేసి ఈ బైక్ మీదే నలుగురం అయితే థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడికైతే వచ్చేసాము. మా వారు పార్కింగ్ అయితే వెళ్ళారనమాట. లాస్ట్ మంత్ మేము పుష్ప 2 కూడా ఈ థియేటర్కే వచ్చేసాము. ఇదైతే మాకు దగ్గరలో ఉంటుంది. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లోనే వచ్చేస్తాం అనమాట. సోమాజిగూడ నుంచి మనకి లకిడి కపుల్ తెలిసే ఉంటుంది కదండి, అంత డిస్టెన్స్ ఏమి ఉండదు కదా. కాబట్టి వీలైనంత వరకు సెకండ్ షోకి అనేసి అంటే ఇలాగ దగ్గరలో ఉన్న థియేటర్కి అయితే వెళ్తూనే ఉంటాము. అప్పుడప్పుడే పబ్లిక్ అయితే వస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి 9 అయితే అయ్యింది. ఇంకా సరే అనేసి లోపలికి వెళ్దాము అనేసి అనుకున్నాము. లోపలికి అయితే వెళ్ళాము. మూవీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. బాగుంది సినిమా. ఇంతకీ ఏం సినిమా ఏంటిది అనేసి చెప్పలేదు కదా. తడేల్ మూవీకి అయితే వెళ్ళాము మేము. చాలా బాగుంది మూవీ అయితే, చాలా ఎంజాయ్ చేసాము అనేసి చెప్పేయచ్చు. మూవీ అయిపోయేలోపు మాకు 12 అయితే అయ్యింది నైట్.